కానీ మీరు 2009 ముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి, దాదాపుగా వెళ్ళడం ఖాయమైందనే ఒక ప్రచారం కూడా జరిగింది ఆ రోజుల్లో. కాంగ్రెస్ పార్టీలకు పోతానని నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. వాళ్ళ ఆఫర్ ఇచ్చాను. ఆఫర్ అయితే వాళ్ళ సైడ్ నుంచే వచ్చింది. దాని సైడ్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలకు పోతానని ఎప్పుడు ఆఫర్ ఇచ్చాను. టీఆర్ఎస్ పార్టీ వల్ల కూడా చాలా ఆఫర్లు వచ్చినాయి. ఎందుకో నాకు తెలుగుదేశం వదిలిపెట్టి పోవద్దు అనే నిర్ణయం మీద నేను ఆగిపోవటం జరిగింది. నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా తెలుగుదేశం మీద ప్రేమతోటే నేను ఆగిపోయాను. అంటే మీరు జాయిన్ అయిన టైమింగ్ రాంగ్ అనుకుంటున్నారా ఏమన్నా? అంటే ఆలస్యం అయిందని. రాంగ్ ఏం లేదు. అంటే ముందుగా వెళ్ళిండుంటే కొంత నా నిర్ణయం కరెక్ట్. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే బిఫోర్ పోతే నేను చేయబట్టే తెలంగాణలో తెలుగుదేశం దెబ్బతిన్నదనే ఆ రిమార్క్ నాకు వచ్చు. ఆంధ్రాలో కూడా తెలుగుదేశం దెబ్బతినే అవకాశం ఉంది. ఒక దయాకర్ అవసంటోడు తెలంగాణలో పెద్ద లీడర్ పోయిండంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మీరు నేను గెలుస్తానా ఓడుతుందా అని చూడలేదు. తెలుగుదేశం ఈ కష్టకాలంలో నేను ద్రోహం చేయొద్దు అనే దాని మీద ఆగి ఎన్నికలైన తర్వాత నేను గెలిచిన తర్వాత కూడా తెలంగాణ అంతా తిరిగినా నేను అధికారంకి వస్తుందని కూడా నాకు ఎప్పుడు నమ్మకం లేదు. ఒక 20 సీట్లన్నా గెలిపించుకోవాలి. ఆ 20 సీట్లైనా గెలిపించుకొని టీఆర్ఎస్ తక్కువ పడితే టీఆర్ఎస్ సపోర్ట్ చేయాలనేది నా ఆలోచన. మిత్రపక్షంగా 2009 టీఆర్ఎస్ పార్టీకి ఏ 5-10 తగ్గినా ఒక 20 సీట్లు తెలుగుదేశం గెలిపించుకుంటే మేము సపోర్ట్ చేయొచ్చని, రాష్ట్ర సాధన కోసం అట్లా గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయాలని. మాకు సరి అయిన సీట్లు ఇవ్వలేక బీజేపీ అడిగిన కాడ దిక్కున వాళ్ళకి ఇవ్వలేక మేము తీసుకున్న కాడ బీజేపీకి ఇవ్వటం, ఇట్లా కొంత కోఆర్డినేషన్ దెబ్బనై నష్టపోయాను. లేకపోతే 20 సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉండే. టీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలనేది మా ఆలోచన. అనేది పార్టీలో కొంతమంది గట్టిగా వ్యతిరేకించి మీ పట్ల కూడా చాలా మంది పార్టీలో అంతర్గత శత్రువులు ఎక్కువ అయ్యారు అనేటువంటి నాకు మెజార్టీ పీపుల్ నాకు సపోర్ట్ ఉన్నారు. నాయకులు కొద్దిమంది నాకు ఏ పార్టీలో అయినా ఉంటారు. అది నేను గట్టెక్కించుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఫ్లోర్ లీడర్ కావాలన్నా 15 మంది ఎమ్మెల్యేల 12 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. ఏది ఈ పదవి చేపడతారు ఆయన అర్హుడు అని. నాకు మెజార్టీ పీపుల్స్ పార్టీలో ఏదైనా నాకు అండదండలు ఉండేది. కొద్దిమంది ఎటు తిరిగి ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అది మెజార్టీ ప్రజలు న్యాయంబడి ఉండేది, మెజార్టీ కార్యకర్తలు ఉండేది, మెజార్టీ వల్ల నాకు ఉండేది. అందరూ పార్టీలో ఇమ్మడలేనటువంటి పరిస్థితుల వల్ల బయటకు వచ్చారా, లేదంటే మీ అంతా ఇన్సల్ట్ కూడా ఫీల్ అయినా. బాబు గారి నిర్ణయాలు కూడా కరెక్ట్ ఉండకపోయేది. ఆ నిర్ణయాలలో కూడా నాకు కొంత ఇబ్బంది అయ్యేది. సరైన రీతిలో నిర్ణయాలు లేకపోవటం వల్ల మేము తెలంగాణ ముఖ్య లీడర్లు అందరూ ఒకటి అనుకుంటే అని ఒక నిర్ణయం తీసుకునేది. అంటే కావాలని తీసుకునేవాళ్ళు అంటారా, లేకపోతే ఆయనకి ఆలోచన మీద తీసుకున్నాడు. నేను ఆయనను కూడా తప్పట్టు. ఉదాహరణ ఉన్నది. తెలంగాణ ప్రెసిడెంట్గా ఇనాన్మస్గా నా పేరు ఉన్నది. అందరు నన్నే కోరుకుంటున్నారు తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్గా. వేరే లోన్లో పెడతారంటే నేను ఒప్పుకోలే. రమణను పెట్టుకున్నా. నేను ఉండేటోడిని, నన్ను కాదని ఇంకోని రాసుంటప్పుడు రమణనే పెట్టండి బాగుంటుందని. సీనియర్ మోస్ట్ సీఎం క్యాండిడేట్ మాతో డిస్కషన్ చేయాలి కదా. అంటే ఆర్ కృష్ణయ్య గారి గురించి మేము చెప్తున్నాం. ఇప్పుడు కృష్ణయ్యని పెడితే మేము కాదన్నా వద్దా అనేది మా అభిప్రాయం చెప్తాం. ముఖ్యంగా కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవాలి కదా. అంటే కొన్ని నిర్ణయాలు ఇంపోజ్ చేశారు ఆయన బలవంతంగా. సో అవన్నీ బాధాకరమైనప్పటికీ 10 ఏళ్ళు అధికారం లేనప్పుడు 10 ఏళ్ళు పార్టీ కోసం సర్వత్యాగం చేశాను. నేను అసెంబ్లీలో పోరాటం చేశాను. నాతో చాలామంది పోరాటం చేశారు. నర్సులు గారు కానీ ఇంకా చాలామంది పోరాటం చేశాను తెలుగుదేశం పార్టీలో. ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కదా, బయటికి చాలా మంది వెళ్ళిపోయారు.
నాతో పోరాటం చేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, గోవర్ధన్ ఉన్నాడు, కమలాకర్ ఉన్నాడు, మహేందర్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మీరు తెలంగాణకు పక్క పోరాటం చేస్తూ పార్టీని కాపాడుకుందానికి ప్రయత్నం చేయాలి. అందరు లాస్ట్ మూమెంట్ అందరూ వెళ్ళిపోయారు కొన్ని నిర్ణయాల వల్ల. చాలా మీరు కొంత ఆలస్యం చేశారు. ఆలస్యం ఏం చేయలే, ఇంకా పోయిన పార్టీని బతికించుకోవాలి అనే ఆలోచనతోటే ఉన్నారు. పార్టీగా బతకదు, ఇక లేచే పరిస్థితి లేదు. కానీ